హరివిల్లు పాడ్కాస్ట్ శ్రోతలకి ప్రేక్షకులకి పునఃస్వాగతం. ఇది 150వ ఎపిసోడ్ ఈ పాడ్కాస్ట్ ఛానల్లో. ఆ, కాబట్టి ఈ సందర్భానికి తగినట్టుగా ఆ, మ్, ఏదైనా ముఖ్యమైన అంశాన్ని ఒక విశిష్ట అతిథితో చేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటే మ్, ఒక రాష్ట్రానికి డీజీపీగా చేసి రిటైర్ అయిన విష్ణువర్ధన్ రావు గారు ఆ, నాకు పరిచయం అవ్వడం నా అదృష్టం. సో నేను ఎప్పటి నుంచో పోలీస్ అధికారుల ఇంటర్వ్యూస్ కొన్ని చూశాను, కానీ యూట్యూబ్లో ఆ, అవి ఎక్కువ వారి వారి వ్యక్తిగత జీవితం గురించి కానీ వారు పర్సనల్గా వారు ఎదుర్కొన్న సంఘటనలలో వాళ్ళు ఏం చేశారు, ఆ సందర్భంలో కొంచెం ప్రముఖ వ్యక్తులు ఎలా బిహేవ్ చేశారు, ఇలాంటి వాటి గురించి ఎక్కువ ఉన్నాయి. కానీ ఆ, పోలీసు వ్యవస్థకు సంబంధించి కొన్ని మౌలికమైన ప్రశ్నలు నాకు ఉన్నాయి. వాటి గురించి ఎక్కువగా నాకు సమాధానం దొరకలేదు. కాబట్టి ఈ సందర్భంగా ఆ, విష్ణు గారు ఆ, అలాంటి ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి ఆయన తగిన సరైన వ్యక్తి అని నా ఉద్దేశం. ఆ, విష్ణు గారి దగ్గరికి వెళ్ళే ముందు ఆ, ఆయన నేపథ్యం, ముఖ్యంగా కెరియర్కి సంబంధించి నేను జస్ట్ మీకు పరిచయం చేస్తాను. ఆయన ఆర్సి వరంగల్లో ఆ, బీటెక్ చేసిన తర్వాత కొంతకాలం ఆ, ఒక పిఎస్సిలో వర్క్ చేసి ఇంజనీర్గా, దాని తర్వాత 1987లో ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యి ఆ, తర్వాత దాదాపు ఒక 34 ఇయర్స్ పాటు ఆయన ఆ కెరీర్లో ఉన్నారు. రిటైర్ అవడానికి ముందు ఆ, ఎక్కువ కాలం మొదటగా ఆయన ఎక్కువ కాలం బీహార్, దాని తర్వాత జార్ఖండ్ రాష్ట్రాల్లో ఏఎస్పి, ఎస్పి, ఎస్ఎస్పి ఇలాంటి పదవుల్లో దాదాపు 14 లొకేషన్స్లో ఆయన వర్క్ చేశారు. దాని తర్వాత ఆ, ఆయన హెడ్ క్వార్టర్స్లో స్టేట్ హెడ్ క్వార్టర్స్లో ఫంక్షన్స్ హెడ్ కొన్ని ఫంక్షన్స్కి ఆయన హెడ్గా కూడా చేశారు ఆయన. ఆ, దాని తర్వాత ఇంట్రెస్టింగ్గా విజిలెన్స్ బ్యూరో హెడ్గా ఆయన జార్ఖండ్ రాష్ట్రంలో ఆ, అప్పట్లో మీకు గుర్తుండే ఉండి ఉంటుంది. అప్పుడు ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్ మీద కరప్షన్ ఛార్జెస్ ఫైల్ చేసి వాటిని ఇన్వెస్టిగేట్ కూడా చేశారు ప్రభుత్వం. సో ఆ వ్యవహారం అంతాను ఆ, విష్ణు గారే ఆ, విజిలెన్స్ బ్యూరోగా నిర్వహించారు. ఆ, అదే కాకుండా ఆయన సిఆర్పిఎఫ్లో కూడా సీనియర్ పొజిషన్స్లో ఐజీగా వర్క్ చేశారు. ఆ, ఆ, ఆఖరిగా డీజీపీగా జార్ఖండ్ రాష్ట్రానికి పనిచేసిన తర్వాత ఆయన రిటైర్ అయ్యి ఎన్ఆర్ఐ సైన్సెస్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పేసి మంగళగిరి దగ్గర ఒక ఒక లార్జ్ టెర్షరీ కేర్ హాస్పిటల్కి ఆయన అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఉన్నారు. ఆ, కోర్టు ఆ వ్యవహారం కొంచెం కోర్టు చేతిలో ఉంది కాబట్టి, సో కోర్టు వారు ఆదేశించినట్టు లేకపోతే ఆయన రిక్వెస్ట్ చేసినట్టు ఆయన ఆ పదవిలో ఉన్నారు. ఇలాగానే వేరే కొన్ని ఇనిషియేటివ్స్ కూడా ఆయన మాటల ద్వారా తెలుస్తుంది ఏం చేస్తున్నారు అనేది. సో ఇప్పుడు ఆ, విష్ణు గారితో మొదటగా ఆ, ఆయన నేపథ్యం, ఆయన కెరియర్ సంబంధించి కొన్ని హై పాయింట్స్ ఆర్ లో పాయింట్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత నేను చెప్పిన ఈ మౌలిక అంశాల గురించి ఆ, మాట్లాడదాం. సో విష్ణు గారు, ఆ, మీకు పాడ్కాస్ట్, ఈ హరివిల్ అనే పాడ్కాస్ట్కి స్వాగతం అండి. చాలా ధన్యవాదాలు వాసిరెడ్డి నాగ్ గారు. థ్యాంక్ యూ. యూ ఫౌండ్ మీ సూటబుల్ టు ఇంటరాక్ట్ మీ హరివిల్లు కార్యక్రమం ద్వారా. ఆ, నేను మనస్ఫూర్తిగా ఏవైతే మనం పబ్లిక్ డొమైన్లో చెప్పగలిగే ఉన్నాయో వితౌట్ అన్నెసర్లీ క్రియేటింగ్ కంట్రవర్సీస్, ఆ విషయం వరకు నేను మాట్లాడతాను. సరే. చెప్పండి మీరు. సో ముందుగా ఆ, మీ నేపథ్యం గురించి కొంచెం చెబుతారా? ఆ, అంటే ఫ్రమ్ వేర్ యూ స్టార్టెడ్ అండ్ వాట్ ఇన్స్పైర్డ్ యూ టు బికమ్ ఐపీఎస్ ఆఫీసర్ అనేది కానీ, లేకపోతే సివిల్ సర్వెంట్ అనేది కానీ. వాస్తవంగా నేను సివిల్ సర్వెంట్ అవ్వాలని కానీ, అది ఒకటే కాదు, ఏ గవర్నమెంట్లో పనిచేయాలని కానీ ఎప్పుడు అనుకోలేదండి. ఆ, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక రకమైన యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మైండ్ సెట్ ఉన్నవాడిని. ఒక చిన్న గ్రామంలో 1961 భారతదేశంలో అధికాంశ ప్రజలు పేదరికంలో మగ్గుతున్న రోజులు.
తినడానికి సరిపోయినంత తిండి కూడా చాలా మందికి ఉండేది కాదు. తిండి ధాన్యాలు కూడా వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుని తినవలసిన పరిస్థితి. నేను కూడా స్వాతంత్రం వచ్చి 14-15 ఏళ్ళు అయిందప్పటికీ భారతదేశం ఇంకా శైశవ వ్యవస్థలోనే ఉంది. అప్పుడు ఆ టైంలో 1970s వచ్చేటప్పటికి మాకు కొంచెం ఊహ తెలిసి చూడటం మొదలుపెట్టినప్పుడు ఒక చాలా మంచి ఆనందకరమైన బాల్యం. అంత పచ్చదనము, కృష్ణాది ఒడ్డున మా ఊరు, ఎప్పుడు వెళ్ళి నదిలో ఈతలేయటం, ఆడుకోవటం, గడ్డి వాములెక్కి దూకటం, గేదెల మీద ఎక్కి నదిలో ఈత ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళటం, ఏమి కష్టం అనేది తెలియని మంచి సుఖవంతమైన బాల్యం. కానీ చుట్టూ సమాజం మాత్రం చాలా కష్ట నష్టాల్లో ఉండేవాళ్ళు. సంవత్సరానికి 2-3 సార్లు వరదలు వచ్చాయి, 2-3 సార్లు తుఫాన్లు వచ్చాయి. చేతి నోటి వరకు వచ్చిన పంట కొట్టుకుపోయేది. అప్పుల్లో కూరుకుపోయి ఉన్న రైతులు చుట్టూ ఈ కులం ఆ కులం అని లేకుండా అందరూ పేదరికంలోనే అధికాంశంగా ఉన్న రోజులు అవి. అది వెరీ హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్. ఒక తల్లి తండ్రి, ఒక తాత అమ్మమ్మ, ఒక తాత నాయనమ్మ, ఒక బాబాయి పిన్ని, ఒక మేనమామ మేనత్త, ఎలా తెల్లవారుజాము 4 దగ్గర నుంచి రాత్రి 8 వరకు, ఆ తర్వాత ఊరు నిద్రపోయే వరకు మనుషులు లేస్తే నిద్రపోయే వరకు శ్రమే. కూర్చుని ఏదో మేము సుఖంగా సంతోషంగా ఉన్నాం అనుకుని చెప్పుకునే రోజులు ఉండవు. కానీ దాన్ని ఎప్పుడు వాళ్ళు కష్టం, ఈ జీవితంలో మేము బాధలు పడతాం అనేది వాళ్ళ ముఖం మీద రానిచ్చేవాళ్ళు కాదు. అది వెరీ హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్. దీనిలో నేను చూసింది ఏంటంటే గవర్నమెంట్ చేసింది పెద్ద ఏమీ లేదు. చెయ్యకపోగా గవర్నమెంట్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఒక అత్యంత దుర్మార్గమైన పిక్చర్ ప్రజెంట్ చేసేవాళ్ళు. వచ్చేవాళ్ళు ఏదో భూమి శిస్తు అనేవాళ్ళు, ఈయన భూమి ఆయన పేరుతో రాసేవాళ్ళు, ఆయన భూమి ఈయన పేరుతో రాసేవాళ్ళు. ఎంత బతిమాలనా వినేవాళ్ళు కాదు. ఉం? గాలివాన వచ్చిందని ఏదో ఇంటికి ఒక 100 రూపాయలు నష్టపరిహారం అనో లేకపోతే కాంపెన్సేషన్ అనో, కంటి తుడుపు కాంపెన్సేషన్గా ఇస్తే దానిలో కమిషన్లు. సో గవర్నమెంట్ మెషినరీ యొక్క వికరాళమైన రూపం చిన్నపిల్లల నుంచే మేము చూసాం. సో మాకు ఎప్పుడు కూడా గవర్నమెంట్ మెషినరీ అంటే వాళ్ళన్నా ఒక రకమైన యావగింపు, ప్రజా ద్రోహుల కింద, ప్రజా వ్యతిరేకుల కింద మేము ఎప్పుడు చూసాం. కానీ అందుకని నేను ఎప్పుడు కావాలని పోస్టుల్లోకి వెళ్ళలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక ట్రావెస్టీ, ఒక అనుకోని మనం చేతుల్లో లేని జీవితం అనేది. ముందు అందరం అనుకుంటాం జీవితాన్ని మనకు కావాల్సినప్పుడు మలుచుకుందామని. కానీ ఏ గాలివానకి మీ తెప్ప ఎటువైపు కొట్టుకుపోతుందో, ఏ తీరాన్ని చేరతారో చాలా వరకు మన చేతుల్లో ఉండదు. కానీ ఆ ఏ తీరం చేరినా సరే హుందాగా బతకడం నేర్చుకోవడంలోనే జీవితం ఉంది. అడు ఏడుస్తూ కూర్చోకూడదు. ఎక్కడికి వెళ్ళినా సరే మన నైతిక విలువల్ని, మనం నమ్మిన మానవత్వాన్ని పోగొట్టుకోకుండా బతకగలగటమే నేను అనుకోవడం మంచి జీవితం. సరే, అది పరిస్థితి. కావాలని చేరింది కాదు, ఏదో వచ్చింది. అప్పుడు కూడా చాలా మల్లగొల్లాలు పడ్డాం, జారాలా వద్దనేది. ముఖ్యంగా మా ఇంటి పేరు మండవ. ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే, మీరు మండవ మార్టియర్స్ అని చెప్పి ఇప్పుడు కూడా ఇంటర్నెట్లో చూస్తే 7గురిని జస్ట్ ఈ మన ఇండిపెండెన్స్ వచ్చిన కొన్ని సంవత్సరాల అటు ఇటులో మలబార్ పోలీసులు కాల్చి చంపేశారు మా ఊరు ఒడ్డుని. మీరు చూస్తే కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో ఒక టైంలో సోషలిస్ట్ భావజాలం చాలా ఎక్కువగా ఉండే ఏరియాలు అవన్నీ. సో అనేక రకాలైన అణచివేతలకు గురైన ప్రాంతం. సో అందుకని కూడా పోలీసులు అంటే అంత మంచి అభిప్రాయం ఉండేది కదా ఎవరైనా సరే. చూసి అలాంటి పోలీసు ఎవరైతే మన సంఘ ద్రోహులు అనుకునే వాళ్ళమో దాంట్లో జాయిన్ అవడమా అనేది మా పెద్దవాళ్ళ చాలా మందికి ముందు బాగా అనిపించకపోవచ్చు. సరే, నేను చెప్పాను, నేను వెళ్ళి చూస్తా, నాకు నచ్చితే చేస్తా, లేకపోతే వదిలేస్తా. సరే వెళ్ళాము, ఇది బ్యాక్గ్రౌండ్. బట్ ఈ రోజున 3 దశాబ్దాల పైగా అదే పోలీస్ సర్వీస్లో
పనిచేసి రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత ఒక్కడు మాత్రం సాటిస్ఫాక్షన్తో చెప్పగలను. నా అనుభవాల దృష్ట్యా ఏ విధంగా నేను సమాజాన్ని, మనుషుల్ని, ప్రభుత్వాలని, వీటి మధ్య ఉన్న సంబంధాలను అర్థం చేసుకున్నానో, వీలైనంత వరకు సిద్ధాంతాలతో, మౌలిక నైతిక విలువలతో రాజీ పడకుండా కష్టాలు పడ్డాము. అనేక సార్లు బ్రింక్ వరకు వెళ్ళాము నాశనం అయిపోయేలాగా. బట్ తలవంచలేదు, కాలు జారలేదు. అనేక మంది సహకారం అందించారు దీనికోసం. సరే, తలెత్తుకుని మళ్ళీ ఎలా తలెత్తుకుని ఉద్యోగానికి వెళ్ళాము, అలా తలెత్తు తిరిగి రాగలిగాము. సంతోషం. సో మీ కెరీర్ గురించి ఇంకొక ప్రశ్న. ఆ, అంటే మీరు చాలా ఉన్నత పదవులు నిర్వహించారు. అలాగే ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ సర్వీసెస్ కూడా, డిస్టింగ్విష్ సర్వీసెస్ కూడా మీకు వచ్చింది. ఇలాంటి కనపడే క్రెడెన్షియల్స్ కాకుండా మీకు బాగా సంతృప్తినిచ్చిన ఒక, అంటే ద వే యూ మేనేజ్డ్ ఇట్, అలాంటి సంఘటన కానీ ఒక ప్రోగ్రామ్ కానీ కొంచెం లాంగ్ టర్మ్ లో జరిగింది ఏమైనా ఉందా? అంటే చాలా ఉండుంటాయి, మీరు ఏం చెబుతారు మొదట ఒకటి రెండు అడిగితే కనుక. అంటే మనకి ఒక మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లం, అంటే ఒక పోలీస్ సర్వీస్ అనేది రోజు రోజు ఏదో ఒక రకమైన సమస్యలు వస్తాయి, రోజు రోజు కొత్త ఛాలెంజ్లు వస్తాయి. ఈ సర్వీస్లో ఉన్న ఎవరైనా సరే అనేక రకాలైన ఈ ఇలాంటి పెద్ద పెద్ద ఛాలెంజెస్ని హ్యాండిల్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. పోలీస్ మెడల్స్ అనేవి చాలా కామన్ అండి. అది మెరిట్తో వచ్చాయని నేను ఒప్పుకోను, సమయంతో వస్తాయి. ఎట్లా అయితే మనకి ఒక టైం వచ్చిన తర్వాత జుట్టు తెల్లబడిపోతుందో, మీకు దాని పెద్ద అర్హత ఏం అక్కర్లేదు. అది ఆ టైం వచ్చేటప్పటికి వస్తాయి అవి. సో మీరు కరెక్ట్గా చెప్పారు. అవి కాకుండా మెయిన్గా కొన్ని మేజర్ ఛాలెంజెస్ దేనిలో అయితే ఆ, చాలామంది సాహసం సర్వ ముందుగా అడుగు వేసి చేయటానికి, వాటిని చేయటము, తర్వాత నిబద్ధతతో చేయటము, మంచి అవుట్కమ్ రావటం. ఇది దీనిలో ఒక ముఖ్యంగా నేను క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్పదలుచుకుంటే భాగల్పూర్ కమ్యూనల్ రైట్స్ 1989 రామశిలా పూజనది. అప్పుడు మేము ఏఎస్పీ జస్ట్ ట్రైనింగ్ కంప్లీట్ చేశాము. వేల మందిలో, వేల సంఖ్యలో హత్య గురిగా పడ్డారు ఈ ఆ, దీన్ని కమ్యూనల్ రైట్స్లో, మత అల్లర్లో, వాటిల్లో. ఇట్ ఈస్ అనదర్ థింగ్ దట్ షేప్డ్ మై అవుట్లుక్ టువార్డ్స్ పోలీస్ సర్వీస్ అండ్ లైఫ్. మీరు అలాంటి సందర్భాల్లో ఏ మతం కాదు, ఏ కులం కాదు, మానవత్వం వైపు నిలబడాలి, మనుషులు చంపుకోకుండా చూడాలి. అది పోలీస్ ధర్మం. చాలామంది చేశారు, కొంతమంది దానిలో విఫలమయ్యారు. మా సాటిస్ఫాక్షన్ ఏంటంటే పెద్ద పెద్ద ఒక పుకార్లు వచ్చాయి, ఈ రోజు ఈ పేట మీద, ఈ పర్టికులర్ ఏరియాలో, ఈ పర్టికులర్ సబర్బన్ ఏరియాలో రాత్రిపూట ఆ, ఈ రైటర్స్ మత ఘర్షణలు చేసేవాళ్ళు మోకలు వచ్చి పడతారని మేము వెళ్ళేవాళ్ళు. నేను వెళ్ళి అక్కడ ఆ జిప్సీలు ఉండే ఆ రోజుల్లో, దాని మధ్యలో పెట్టుకుని దాన్ని అక్కడ నుంచి అందరూ పిల్లా జల్లా ఈ గంప డోలు వేసుకు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఎక్కడికో వెళ్ళి వాళ్ళందరూ నచ్చచెప్పి, మీకు ఎలాంటి హాని జరగనవు, నేను మీ మధ్యలోనే, ఈ రోజున ఊరు మధ్యలోనే నేను కూర్చుని ఉంటా, మీరు నిద్రపోండి, పుకార్లు నమ్మొద్దు, ఎవరన్నా మిమ్మల్ని హాని చేయడానికి వస్తే మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డం అని చేసాం. చాలా వరకు సక్సెస్ దొరికింది. అందువల్ల పుకార్లు తగ్గినాయి. ఇంకా చాలామంది ఆ, నష్టపోయే వాళ్ళు, ఆ నష్టాన్ని తగ్గించగలిగాము. తర్వాత స్లోగా సిచ్యువేషన్ నార్మలైజ్ కూడా చేయగలిగాము. అలాగే వెస్ట్ చంపారణ్ అని ఇండో నేపాల్ బోర్డర్లో ఒక డిస్ట్రిక్ట్ ఉంది. అది నార్త్ వెస్ట్ కార్నర్ ఆఫ్ బీహార్. ఒక కొన్ని అడవులు, నేపాల్ టెరాయ్ రీజియన్కి అంటుకుని ఉన్న చిన్న చిన్న కొండలు, గుట్టలు, తర్వాత మధ్య మధ్యలో గండక్ నది, వాటి ఉపనదులు, ఇవన్నీ ఆ ఏరియాలో ఆవాగమనం అంటే దాన్ని మన ట్రాన్స్పోర్ట్, ఆ, రహదారుల వ్యవస్థ, దానివల్ల దాంట్లో ఆ ఏరియాలో అటు ఇటు వెళ్ళి రావడం అనేది చాలా కష్టతరమైన పని. అక్కడ విపరీతంగా కిడ్నాపింగ్స్, ర్యాన్సమ్ కోసం, డకైటీలు, అంటే ఇక లెక్కలేని సంఖ్యలో గ్యాంగులు ఉండేవి.
అనేక రకాలుగా గ్యాంగులు ఎట్లా పుట్టుకొచ్చినాయి, ఎవరు వాటిని పోషించారంటే అదొక పెద్ద కథ మళ్ళీ. కానీ వాటిని చాలా వరకు కంట్రోల్ చేయటంలో చాలా పెద్ద సక్సెస్. అంటే మనకి ఆపరేషన్ బ్లాక్ ప్యాంథర్ 1 అని, ఆపరేషన్ బ్లాక్ ప్యాంథర్ 2 అని అనేక రకాలైన ఆపరేషన్లు జరిగినాయి. కానీ వీటిలో అన్నిట్లోనూ పోలీస్ ఫోర్సెస్ చాలా వరకు సక్సెస్ సాధించిన, నేనున్న టర్మ్లో వీ హ్యావ్ ఎన్లిస్టెడ్ ద సపోర్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఎ వెరీ లార్జ్ నెంబర్. ఎక్కడెక్కడైతే ఇన్సిడెంట్ ఆఫ్ క్రైమ్ చాలా ఎక్కువ రిపోర్ట్ అయ్యేదో అక్కడ మేము ప్రజల్ని వీ హ్యావ్ ఎన్లిస్టెడ్ దేర్ సపోర్ట్ యాజ్ ది ది ఫస్ట్ కాంటాక్ట్ పాయింట్ విత్ ద క్రిమినల్స్. ఏం చెప్పేవాళ్ళం అంటే, మీరు ఈ ఊరిలో మాట మాటకి మీ ఊరు వైపు అటాక్ వస్తుంది కనుక ఇక్కడ ఉన్న 10 మంది మంచి ఏబుల్ బాడీడ్ యంగ్ మ్యాన్ ముందుకు రండి, మీకు మేము ట్రైనింగ్ ఇస్తాము. మా లిమిటెడ్ పోలీస్ ఫోర్స్తో పాటు మీరు కూడా భుజం భుజం కలిపితే మనం ఈ క్రిమినల్స్ని మొట్టిపెట్టవచ్చు అని. దాంట్లో పెద్ద వీ హ్యావ్ రియల్లీ సక్సీడెడ్ ఇన్ అవేకనింగ్ ద రెసిస్టెన్స్ స్పిరిట్ ఆఫ్ ద పీపుల్ దెమ్సెల్వ్స్. మీరు ఓన్లీ మీ మాన ప్రాణాలకి, మీ సంపదకి నష్టం వాటిల్తున్నప్పుడు పోలీసులు రావడంతో లేట్ అయితే మీరు ఏదో ఒక సిట్టింగ్ డక్స్ లాగా అక్కడ హెల్ప్లెస్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కూడా మనుషులు, కాళ్ళు చేతులు ఉన్నాయి. మన పారంపరికంగా ఉన్న ఆ, ఈ ఆయుధాలు కానీ, గొడ్డళ్ళు, గుణపాలు, కత్తులు, దాంతోపాటు కొంతమందికి మేము లైసెన్స్ ఇప్పించి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే కొంచెం ఆర్థిక సహాయం చేసి లైసెన్స్ వెపన్స్ కూడా ఇప్పించాం. దీనివల్ల చాలా వరకు మేము ఆ ఆ ఏరియాల్లో విచ్చలవిడిగా అయ్యే కిడ్నాపింగ్లు, డకైటీలు చాలా వరకు ఆపి చాలా క్రిమినల్ గ్యాంగ్స్ని మొట్టపెట్టగలిగాం. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే, రాంచీలో జార్ఖండ్ రాష్ట్రం సపరేట్గా ఏర్పడిన తర్వాత అక్కడ ఒక మేజర్ అన్రెస్ట్ స్టార్ట్ అయింది. దానిలో కొన్ని రాజకీయ పార్టీల స్వార్థపూరిత ప్రయోజనాల కోసం కొంతమంది గ్రూపుల్ని రెచ్చగొట్టి ఈ జార్ఖండ్ రాష్ట్రం కేవలం ఇక్కడ 1932 పూర్వం నుంచి ఉన్న వాళ్ళకే, మిగిలిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోవాలి అని ఒక డొమిసైల్ అజిటేషన్ అంటారు దాన్ని. అది తీసుకొస్తే దానిలో మరి భారతదేశం నలువైపుల నుంచి వచ్చి ఉన్నవాళ్ళు ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు, అలాగే జార్ఖండ్లో కూడా ఉన్నారు. జార్ఖండ్ చాలా చక్కగా కొండలు గుట్టలతో చాలా అందమైన ప్లేసు. తర్వాత మైన్స్ అవన్నీ ఉన్నాయి. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత రాంచీలో అయితే ఇట్ ఈస్ ఏ కాస్మోపాలిటన్ టౌన్. సరే, అంత శాంతంగా ఉండే ఏరియాలన్నీ ఈ ఈ అజిటేషన్ దృష్ట్యా చాలా పెద్ద ఎత్తున డిస్టర్బ్ అయినవి. ఆ టైంలో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ఆల్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్. ఒకళ్ళ వైపు ఉండకూడదు ఎప్పుడు కూడా. మేము వీఆర్ ఫర్ రూల్ ఆఫ్ లా, అందరి రక్షణ మా బాధ్యత. మేము ఎవరి పక్షం తీసుకోము, ఎవరికి వ్యతిరేకంగా పనిచేయము. దాన్ని మళ్ళీ మరి అక్కడ లోకల్ పోలీస్ మెన్, ఆఫీసర్స్ కొంతమంది ఎవరైతే ముందు నుంచి ఉన్న లోకల్ పాపులేషన్ వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళందరూ కూడా కలిసి పనిచేయాలి. అది ఒక ఛాలెంజ్. సో వీ కెన్ సే విత్ ప్రైడ్ దట్ వీ హ్యావ్ రియల్లీ డన్ వెల్ టు డీల్ విత్ ది ఛాలెంజ్ అండ్ ది సిచ్యువేషన్ వాజ్ రిస్టోర్డ్ టు క్వైట్ గుడ్ ఎక్స్టెంట్. దీంట్లో ఇది కూడా చెప్పాలి, ఎలా అయితే కొంతమంది స్వార్థపూరిత రాజకీయాలు చేసే రాజకీయ నాయకులు ఉన్నారో, కాదు ప్రజలకి నష్టం కలగకూడదని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించి మాతో పాటు నిలబడి మంచి పనులు చేయించిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఉంటారు అన్ని చోట్ల. సో వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు చెప్పాలి దానికి. తర్వాత గుమ్లా అనే ఒక జిల్లా, ఒక టైంలో మీరు చూస్తే మన ఫైనాన్షియల్ డేటా అవి కూడాను, ఈ గుమ్లా అనే జిల్లా చాలా పెద్దది. అది ఆల్మోస్ట్ అది సౌత్ వెస్ట్ కార్నర్ ఆఫ్ బీహార్ అండ్ నౌ ద ప్రజెంట్ జార్ఖండ్ ఉంటుంది. అండ్ ప్రిడామినెంట్లీ ఎథనిక్ ట్రైబ్స్తో పాపులేటెడ్, చాలా పీస్ఫుల్ ల్యాండ్. దెన్ ఇట్ గాట్ రియల్లీ బ్యాడ్లీ డిస్టర్బ్డ్ బై లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. ఈవినింగ్ 4 అయ్యేటప్పటికి జనరల్ అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకునేవాళ్ళు. 4 తర్వాత ఇట్ లుక్ లైక్ ఆల్మోస్ట్ డెజర్టెడ్ ఏరియాస్ అట్లా. సో అదొక పెద్ద ఛాలెంజ్. ఒక టైంలో మనకి
మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద కంట్రీ, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్లో మనకి మెదక్, గుమ్లా, మహబూబ్ నగర్ అలాంటివి వచ్చాయి 20 years 25 years క్రితం. సో అక్కడ వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ వర్క్ విత్ ద ఇన్ కోఆపరేషన్ విత్ ద లోకల్ పాపులేషన్. సో అండ్ దెన్ ఓవరాల్ త్రూ అవుట్ మై కెరీర్ ఐ ఆల్వేస్, బికాస్ ఆఫ్ మై అండర్స్టాండింగ్ దట్ మనం ప్రజల కోసం పనిచేయాలి, ఏ ఇండివిజువల్స్ కోసం, పొలిటికల్ పార్టీల కోసం, పొలిటికల్ లీడర్స్ కోసం కాదు. డెఫినెట్గా మన 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 మా చార్టర్ ఆఫ్ వర్క్ ఏంటంటే గవర్నమెంట్స్ పాలసీలని, గవర్నమెంట్ లెజిస్లేచర్ పాస్ చేసిన యాక్ట్లని టు ద ఎక్స్టెంట్ దే అప్లై టు అస్ ఇన్ అవర్ డే టు డే వర్క్, వాటిని అప్హోల్డ్ చేస్తా. వీ హ్యావ్ టు help the government in discharging its basic functions like safeguarding the lives and properties of citizens. The rule of law is upheld everywhere, and anti-social elements సొసైటీని డిస్టర్బ్ చేయకుండా ఇంటర్నల్ సెక్యూరిటీని మేనేజ్ చేయటం. తర్వాత ఎవరన్నా లా బ్రేక్ చేస్తే వాళ్ళని లాఫుల్గా ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టుల ద్వారా వాళ్ళని ప్రాసిక్యూట్ చేయటం, ఇది మన పని. అయితే అన్ఫార్చునేట్లీ ఏమైంది, ఇప్పుడు పోలీసులకి మీరు ఒకటి అడిగారు ఇంతకుముందు నాకు దానిలో, మీరు సెలక్షన్ ప్రాసెస్లో ఈ పోలీస్ ఆఫీసర్స్ కావాల్సిన క్వాలిటీస్ ఏంటనేది నా ఉద్దేశంలో ఎకడమిక్ డిస్కషన్ కాకుండా ప్రాక్టికల్గా ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అంటే ఏంటి, మీరు ప్రజలకు ఉపయోగకరమైన పని చేసి ప్రజా కంటకులుగా మారకుండా ప్రజలకి శ్రేయస్ చేసేవాళ్ళుగా ఉండాలంటే ముందు మీకు ఎంపతి ఉండాలి. ఎంపతి అంటే ఏంటంటే వేరే వాళ్ళు ఫీల్ అయ్యే పెయిన్ మనం అర్థం చేసుకోగలగాలి ఫర్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. అది ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఇట్స్ వేరియస్ నాన్సెస్. తర్వాత రెస్పాన్సిబిలిటీ యాక్సెప్ట్ చేయాలి. పాసింగ్ ఆఫ్ ద బక్ ఈజ్ నాట్ పర్మిటెడ్. మీరు ఇఫ్ యూ ఫెయిల్డ్ టు ప్రొవైడ్ టైమ్లీ సక్అవుట్ టు ద పీపుల్, దానికి అడిక్వేట్ రీజన్ ఉండాలి. లేకపోతే యూ యాక్సెప్ట్ యువర్ ఫెయిల్యూర్ అండ్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. వాళ్ళ మీద నెట్టేయకూడదు. లేకపోతే ఇది మసిపూసి మారేడుకాయ చేసి కాదు మేము అది చేసాం ఇది చేసామని వేరే వాళ్ళ మీద పెట్టకూడదు. తర్వాత లెవెల్ హెడెడ్నెస్, కామ్ కంపోజర్. ఎంత ట్రెమండస్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది, అండ్ దెన్ వేరియస్ పుల్స్, ప్రెషర్స్, తర్వాత ప్రొవొకేషన్స్, కంటిన్యూస్ ప్రొవొకేషన్స్ ఉంటాయి. సో యూ షుడ్ మెయింటైన్ యువర్ కంపోజర్, కూల్ హెడెడ్నెస్, అండ్ దెన్ థింక్ కోహరెంట్లీ. ఏం చేస్తే సిచ్యువేషన్ నార్మల్ అవుతుంది, ఏం చేస్తే ప్రజలకి చాలా తక్కువ ఇన్కన్వీనియన్స్తో ఎవరికి దెబ్బలు తాగకుండా, ఆస్తులు నష్టం కాకుండా సిచ్యువేషన్ మనం నార్మలైజ్ చేస్తున్నది, ఆ క్వాలిటీ ఉండాలి. తర్వాత ఒక సెన్స్ ఆఫ్ జస్టిస్ అండ్ ఫెయిర్ ప్లే. మన దగ్గర అది ఆయుధాలు ఉన్నాయి కదా, యూనిఫామ్ ఉంది కదా, లీగల్ పవర్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు, లేకపోతే జనరల్గా మనం ఏం చూస్తామంటే అట్టడుగు వర్గాన ఉన్నవాళ్ళు, నిస్సహాయులైన మనుషుల మీద ఈ ఫ్రస్ట్రేషన్ చూపెడతారు చాలామంది. చాలా తప్పు అది. వాళ్ళ కోసమే మనం ఉంది. మా పెద్ద ఆయన మాకు ట్రైనింగ్ ఇస్తున్నా అని చెప్పేవాడు, అరే విష్ణు ఎప్పుడు గుర్తుపెట్టుకో, నీ చేతిలో ఉన్న గన్ను జనం ఇచ్చిన డబ్బులతో కొంది, వాళ్ళని రక్షించడానికి కొంది, వాళ్ళ మీద వాడటానికి కాదు అని. దట్ వీ ఆల్వేస్ ఫాలోడ్. తర్వాత లాస్ట్లో డెఫినెట్గా ధైర్యంగా ఉండాలి. దేర్ విల్ సెవరల్ సిచ్యువేషన్స్ విచ్ ఆర్ లైఫ్ థ్రెటనింగ్ సమ్ టైమ్స్ కమ్. ఆ ప్రాణం పోతుంది కదా అని చెప్పి మనం పిచ్చి స్టెప్లు వేయటము అవి చేయకూడదు. యాక్సెప్ట్ ఇట్ క్వైట్లీ. అండ్ దెన్ ఒక ఫిలాసాఫికల్ డిటాచ్మెంట్ కూడా ఉండాలి. అన్నీ బాగా చేసినప్పుడు కూడా సమ్ టైమ్స్ ద రిజల్ట్ విల్ బి బ్యాడ్. ఎందుకంటే అన్ని ఫ్యాక్టర్స్ మీ కంట్రోల్లో ఉండవు. మీ కంట్రోల్లో ఉన్న ఫ్యాక్టర్స్తో మీరు చేస్తారు అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. దేర్ మే బి సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ యువర్ నోటీస్. దేర్ మే బి సర్టన్ ఫోర్సెస్ విచ్ ఆర్ యాక్టింగ్ విచ్ ఆర్ ఇన్సర్మౌంటబుల్. ది అవుట్కమ్ మే నాట్ బి యాజ్ యూ ఎక్స్పెక్టెడ్. సో ఆ టైంలో గింజుకోవటం, ఏడవటం, వాళ్ళ మీద ఏళ్ళ మీద పట్టడం కంటే హ్యావ్ ఏ ఫిలాసఫికల్ డిటాచ్మెంట్ ఫ్రమ్ లైఫ్. అవుతుంది ప్రపంచంలో చాలా మందికి అన్యాయాలు జరిగినాయి, భయంకరమైన ఊహించలేనంత అన్యాయాలకు గురయ్యారు ప్రపంచంలో చాలా మంది మనుషులు. పూర్వంలో అయ్యారు, ఇప్పుడు అవుతున్నారు. సో మన ఒక్కళ్ళకే అది అన్యాయం జరిగిపోయింది అనుకోవడం తప్పు. అది ఫిలాసాఫికల్ డిటాచ్మెంట్ ఉండాలి. ఎవరికన్నా జరిగిన అన్యాయం మనకు కూడా జరగవచ్చు అనేది ఇది జ్ఞానం మనకు ఉండాలి, పోలీస్ ఆఫీసర్కి ఉండాలి. సో దట్ వీ లెర్న్డ్. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ గురించి చెప్పాలంటే యూపీఎస్సీ సెలక్షన్ ప్రాసెస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ విత్ ఆల్ ఇట్స్ షార్ట్ కమింగ్స్. ఇంకా ఎందుకంటే మనం దెర్ ఈస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్, బట్ విత్ ద గివెన్ సిచ్యువేషన్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. అయితే ఏమి మరి అక్కడ ఈ కావాల్సిన క్వాలిటీస్
ట్రైన్ చూసుకోరా అంటే చూస్తారు, కానీ 35 to 50 minutes ఆఫ్ ఇంటర్వ్యూలో దే మే గెట్ సమ్ ఇండికేషన్స్, బట్ డెఫినెట్లీ ఇట్ డజంట్ గ్యారంటీ దేర్ కన్విక్షన్ అబౌట్ యువర్ ఓన్ క్యారెక్టర్. సెకండ్లీ, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా చాలా మంచి ట్రైనింగ్ ఇస్తారు. లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ అకాడమీ ఆఫ్ పోలీస్ అకాడమీలో కానీ, ద బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ దిస్ కంట్రీ, మంచి ట్రైనింగ్ ఇస్తారు. కానీ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అందరూ ట్రైనింగ్ మంచిదే తీసుకుంటారు, మంచి ఒపీనియన్తో బయటకు వస్తారు, ఏదో దేశాన్ని సేవ చేయాలని. కానీ బయట ఫీల్డ్లో పనిచేసే ఏరియా, ఎకో సిస్టమ్ ఎంత కంటామినేటెడ్ అంటే, ఆ కంటామినేషన్లో యూ డోంట్ రిమైన్ అన్కంటామినేటెడ్ ఫర్ లాంగ్. సో దీనికి సింగిల్ largest factor for this contamination is the political corruption, the fountainhead of everything that goes wrong in this country. As far as the service to the public is concerned, not only with the police, any institution, the fountainhead is the political corruption. That has to be controlled, and that can be controlled with the empowered population only. But as long as the political class keeps the people in perpetual poverty, perpetual ignorance, perpetual backwardness, perpetually divided along caste, communal, linguistic lines, this serves their purpose. They will never allow you to get out of these problems. So it is for the people to get over this and challenge the system. అది అవునండి. అది అది అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సమ్ టైమ్స్ ఐ థింక్ వీళ్ళందరూ మేము పవర్టీని పారదోలుతాం అనేది. నేనేది ఏంటంటే, మీరు దోసుకోకుండా ఉంటే పవర్టీ ఉండదు. అందరూ కష్టపడి పనిచేసే వాళ్ళు పూర్ ఎందుకు అయ్యారు? వాళ్ళకి రావాల్సింది. కొంతమంది పూర్ మనుషులు ఉన్నారంటే, బారింగ్ వెరీ ఫ్యూ లేజీ పీపుల్, వాళ్ళు కష్టపట్టలేదని కాదు. ముందు మీ దోపిడీ ఆపండి. మీ దోపిడీ ఆపితే జనం అందరూ ఇక్కడ ధనవంతులే. దోపిడీ అంటే పొలిటికల్ కరప్షను, దోపిడీ అంటే ట్యాక్సులు తీసుకుని ఆ డబ్బుని జనం మీద ఖర్చు పెట్టకుండా వేరే వాళ్ళకి దోసిపెట్టడం. ఈ అవునండి. ఆపితే జనం ఎవరు పూర్ కాదు. పోలీస్ వ్యవస్థ కావచ్చు, వేరే ప్రభుత్వ వ్యవస్థలు కానీ, ఇవి ఆ, అనుకున్న ఆ, అంటే అనుకున్న విధంగా కాకుండా వేరే రకంగా ఇలా భ్రష్టు ఎందుకు పడుతున్నాయంటే దానికి రూట్ కాజ్ పొలిటికల్ కరప్షన్ అన్నారు. అది కూడాను వెరీ ఆబ్వియస్ టు ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. కానీ పొలిటీషియన్స్ దే హ్యావ్ ద ఇన్సెంటివ్ టు పెర్పెచ్యుయేట్ దట్, అండ్ దే కెన్ వర్క్, సమ్ టైమ్స్ దే కెన్ ఈవెన్ వర్క్ టుగెదర్ ఆన్ దట్. కానీ వారి ద్వారా ఎఫెక్ట్ అవుతున్న మిగతా పాపులేషన్ ఏదైతే ఉందో, వీళ్ళందరూ కలిసికట్టుగా కొలాబరేట్ చేసుకుని ఆ వ్యవస్థను మార్చడానికి ఉండే మార్గాలు ఈ ప్రస్తుతం ఏమి కనపట్టలేదేమో అనిపిస్తుంది. ఏమంటారు మీరు? నాకు గారు ఒక క్వశ్చన్ చెబుతాను నేను. మనం స్పీక్ అబౌట్ పాలిటిక్స్, అందరినీ ఒక ఘాటిని కట్టడం తప్పని మనకు తెలుసు. వెన్ వి సే ద పొలిటికల్ కరప్షన్, పొలిటీషియన్స్లో కూడా స్టెర్లింగ్ క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, సెన్స్ ఆఫ్ జస్టిస్, ఫెయిర్ ప్లే, దేశాన్ని మంచి చేయగలిగిన వాళ్ళు చాలా గుడ్ నెంబర్లో ఉన్నారు. అవును. బట్ వెన్ వి సే సంథింగ్, దే దే వాళ్ళ వాళ్ళకంటే కూడా పవర్ఫుల్ ఫోర్సెస్ ఆ సిస్టంలో పనిచేస్తున్నాయి. ఏదైతే వాళ్ళ మాట కూడా చెల్లనివ్వట్లేదు. జనరల్గా మీరు చూస్తే ఒక సమాజం, ది ప్రోగ్రెషన్ ఆఫ్ ద మ్యాన్ కైండ్ ఓవర్ సెంచరీస్, ఇప్పుడు కూడా రూలింగ్ ఎలైట్, దే నెవర్ allow the empowerment of the population. అది వాళ్ళు, మీరు ఆదాయం సమాజం చూసుకోండి, మిడిల్ ఏజ్లో చూసుకోండి, లేకపోతే కింగ్షిప్ చూసుకోండి, అవును. డెమోక్రసీలో తీసుకోండి. అంటే ద బాటమ్ లైన్ ఈస్ దట్ అవర్ డామినెన్స్ ఇన్ ద అఫైర్స్ హ్యాస్ టు బి ప్రిజర్వ్డ్. గ్రాంటెడ్ దిస్, దెన్ వీ థింక్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మా పోలీస్ వ్యవస్థను తీసుకోండి. పోలీస్ వ్యవస్థ చాలా కాస్ట్లీ. ఎంత కాస్ట్లీ, హౌ మచ్ మనీ స్పెంట్ ఆన్ ద police because of the sheer number, large number of manpower that is required, and so many vehicles, so many weapons, so much of intelligence gathering, so many things. అయితే ఇది ఇది దీని దీని దీని
ము- మూలంలోకి వెళ్ళి చూస్తే ప్రజల్ని క్రిమినల్స్ బారి నుండి, సంఘ వ్యతిరేక శక్తుల నుండి, ఆతంకవాదుల నుండి, ఉగ్రవాదుల నుండి, వీళ్ళ నుంచి ప్రజా జీవితం డిస్టర్బ్ అవ్వకుండా సమాజంలో ఆర్డర్ మెయింటైన్ చేయటం, రూల్ ఆఫ్ లాని మెయింటైన్ చేయడం కోసం పెట్టింది. ఈ రోజున అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఇదే పోలీస్ బలంలో అత్యధిక సంఖ్యల్ని రాజకీయ నాయకులను ప్రజల నుంచి కాపాడటానికి వాడుతున్నారు. ప్రజలను కాపాడటానికి కాదు, రాజకీయ నాయకులు ప్రజల నుంచి కాపాడటానికి. మీరంత భయపడాల్సిన అవసరం ఏముంది? మిమ్మల్ని ఎన్నుకున్న జనం నుంచి మీరు ఎందుకు పారిపోతున్నారు? మీకు ఎంత భయం ఏంటి? ఐఎమ్ ఫుల్లీ అవేర్ వన్ ఐఎమ్ టాకింగ్. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం సభ్యులు, పెద్ద హయ్యర్ జ్యుడిషియరీ, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ నడి చేస్తున్న వాళ్ళు, కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి డెఫినెట్గా సెక్యూరిటీ ఉండాలి. ఎందుకంటే అప్పుడే వాళ్ళు ఎలాంటి ప్రలోభానికి కానీ భయానికి కానీ గురి కాకుండా ప్రజల కోసం పనిచేయగలరు. వాళ్ళ సెక్యూరిటీ మనకు అవసరం. కానీ ఇప్పుడు పెట్టేది అవసరమైన సెక్యూరిటీ కాదు, ఆర్భాటప్ సెక్యూరిటీ. ఆర్భాటప్ సెక్యూరిటీ మరి అంత ఆర్భాటం ఉండాలా? రోడ్ల మీద వెళ్తుంటే రోడ్లు క్లోజ్ చేయాలా? అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజున ఎవరైనా సరే ఒక పదవిలో ఉన్న మంచి వ్యక్తి నా కోసం రోడ్లు క్లోజ్ చేయొద్దు, మాకు సైరన్లు వద్దు, మాకు ఇది వద్దు, సింపుల్గా నాకు కావాల్సిన నలుగురు సెక్యూరిటీ పర్సన్స్ కూర్చుంటారు, నేను వెళ్తున్నానంటే అందరూ గౌరవం ఇస్తారు. మీరు ఎక్కడన్నా టీ స్టాల్స్ దగ్గర అక్కడక్కడ నిలబడి చూడండి, ఏదన్నా కాన్వాయ్ వెళ్తున్నప్పుడు జనం నోట్లోంచి ఏమొస్తుందో విని అప్పుడు మీరు మీ ఒపీనియన్ ఫామ్ చేసుకోండి. సో మళ్ళీ మనం వెనక్కి పోలీస్ వ్యవస్థ గురించే ఫోకస్ చేస్తే కనుక ఆ, మీకు తెలిసే ఉంటుంది, ఎన్నో అధ్యయనాల ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి, పోలీస్ వ్యవస్థ ఒకటి, ఈ రెండును ప్రజలకు బాగా దగ్గర ఉండేవి. ఆ కారణం వల్ల కావచ్చు, ఇంక మిగతా కారణాలు కూడా మనకు తెలుసు. టూ మోస్ట్ కరప్టెడ్ డిపార్ట్మెంట్స్ ఇవి అంటారు, ఆ, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మీరు పోలీస్ వ్యవస్థలో మ్, ఆ కరప్షన్ తగ్గించడానికి కానీ, అలాగే పోలీసులు ప్రజల పట్ల మరీ దురుసుగా ప్రవర్తించకుండా కొంచెం ఆ సర్వీస్ ఓరియంటేషన్ కానీ, మీరు చెప్పిన ఆ ఎంపతి కానీ అది డెవలప్ చేయడానికి మీరు ప్రయత్నించినప్పుడు మీకు ఏమి అంటే వచ్చిన రిజల్ట్స్ ఏంటి, దాన్ని బట్టి మీ ఇన్సైట్స్ ఏంటి? నాకు గారు ముందు ఆ, రెండు విషయాలు స్పష్టం చేయాలి. ఈ సమకాలీన ఈ భారతదేశంలో ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థల్లో ఎవరు అధిక అవినీతి పరులు, ఎవరు తక్కువ అనేది అది మనం అటెంప్ట్ చేయకూడదు. ఒక విషయంలో అందరం మనం ఏకాభిప్రాయం రావచ్చు, అందరు అన్ని చోట్ల అవినీతి ఉంది. ఎవరన్నా లేదు అని చెబుతుంటే వాళ్ళు దే ఆర్ లయింగ్ విత్ స్ట్రైట్ ఫేస్. కాకపోతే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది దాన్ని మనం ఎందుకు అటెంప్ట్ చేయకూడదంటే దెన్ వీ నీడ్ లాట్ ఆఫ్ మెట్రిక్స్ విచ్ ఆర్ నాట్ విత్ అస్. అంటే మన దగ్గర అథెంటిక్ ఎన్ని యాంటీ కరప్షన్ ఇష్యూ కేసులు అయినాయి, ఎన్ని ప్రూవ్ అయినాయి, ఎంత క్వాంటిటీ ఆఫ్ కరప్షన్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్, ఇవి మన దగ్గర మెట్రిక్స్ ఏమీ అథెంటిక్ లేదు కనుక ఇది చెప్పడం కష్టము. ఇది అగ్రీడ్. పర్సెప్షన్ ఏంటంటే ఇప్పుడు మనకి పోలీసులు అనటంలో ఉద్దేశం ఉంటుంది ఒకటి. ఎందుకుంటుందంటే వీ ఆల్వేస్ కమ్ ఫేస్ టు ఫేస్ విత్ ద సిటిజన్స్ ఆన్ సెవరల్ ఇష్యూస్. రోడ్డు మీద వెళ్తుంటే రైట్కి వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, అటు వెళ్ళాలి, ఇది చేయండి అది చేయండి అని. దెన్ ఎవ్రీబడి ఫీల్స్ దట్ యువర్ లైఫ్ దే ఆర్ ట్రయింగ్ టు డిస్టర్బ్ యూ ఆల్ ద టైమ్. అండ్ స్మాల్ స్మాల్ థింగ్స్లో ఎవరినొక ఆ, ఒక ట్రాఫిక్ వైలేషన్ కోసం ఎవరన్నా ఒకళ్ళు ఏమన్నా అడిగితే దెన్ ఇట్ ఈస్ జనరలైజ్డ్ యాజ్ ఏ ర్యాంపెడ్ కరప్షన్ ఉందా. బట్ ఇట్ ఈస్ నాట్ సో. ఐ నో మై కొలీగ్స్, ది పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ ఇండల్జ్ ఇన్ ది స్టార్ట్ ఆఫ్ పెట్టి ఆర్ బిగ్ కరప్షన్స్ ఆర్ స్టిల్ quite honorable, in the sense that there are several people who are really very, very conscientious and result service oriented. అయితే అయితే మిగిలిన డిపార్ట్మెంట్ గురించి నేనేం మాట్లాడను, ఎందుకంటే వీ షుడ్ నాట్. పోలీస్ విభాగం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే
కంప్లీట్గా ఈ ఈ విభాగం మీద ఉన్న ఆ, కొంతవరకు సరైన పబ్లిక్ పర్సెప్షను, కొంతవరకు రాంగ్ పర్సెప్షన్కి పూర్తి బాధ్యత విభాగంలో సీనియర్ ఆఫీసర్స్ది, జూనియర్స్ కాదు అసలు, సీనియర్ ఆఫీసర్స్ది. ఎందుకంటే ఇప్పుడు నేను డీజీపీగా ఉన్నప్పుడు సపోజ్ ఏదో పోలీస్ స్టేషన్ లెవెల్లో కొంతమంది ఆఫీసర్లను మార్చి ఆ లోకల్ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ అక్కడ ఆ ఏరియాలో ఎవరి ప్రభావం ఉందో వాళ్ళు చెప్పినట్టు వేయాలంటే అది చేస్తే ఇంకా నా అవసరం అక్కడ లేదు. దే నథింగ్ ఐ కెన్ డూ. యూ అబ్డికేటెడ్ యువర్ రెస్పాన్సిబిలిటీ బట్ వీ రెసిస్టెడ్ ఇట్. వీ టోల్డ్ నథింగ్ డూయింగ్. ఇది వీ హ్యావ్ అవర్ ఓన్ వే ఆఫ్ అసెసింగ్ పీపుల్. దానికి ఏమవుతుంది మీకు? దెన్ ఎవ్రీడే యూ ఫేస్ క్రిటిసిజం. ఎవ్రీడే విత్ ఇన్ ద గవర్నమెంట్ ఓన్లీ పీపుల్ స్టార్ట్ ట్రబులింగ్ యూ. మీరు అడిగిన ఫండ్స్ ఎవరు, వెనకాలండి వాళ్ళే యాజిటేషన్ చేస్తారు, వాళ్ళే న్యూస్ పేపర్లో న్యూస్ రాపిస్తారు వర్త్లెస్ పర్సన్ అయ్యని అని. సో యూ షుడ్ ఫేస్ ఇట్. ఆల్ దట్ యూ లూజ్ ఈజ్ యువర్ పొజిషన్. ఎస్, యాజ్ జార్ఖండ్ డీజీపీ దర్ కేమ్ ఎ సిచ్యువేషన్ వేర్ ఐ కెన్ నో లాంగర్ డూ జస్టిస్ టు ద జాబ్. దెన్ ఐ సెడ్, ఓకే, బట్ నో ఇష్యూ, యూ లుక్ ఫర్ సమ్ అదర్ డీజీపీ. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. వి డిడ్ ఇట్. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఒక డీజీపీ ఉన్నాడు, నాకు ఇక్కడ ఇక్కడ కూడా చెబుతా ఉంటారు వచ్చి, ఆ ఇన్స్పెక్టర్ ఒక ఆయన వచ్చాడు, సార్ ఆ లోకల్ ఎమ్మెల్యే సార్ వెళ్తున్నాను, నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, అక్కడికి ఎందుకు పోతున్నావు బాబు అంటే, ఎమ్మెల్యే గారి చేత లెటర్ రాన్సురా ఇక్కడ పోస్టింగ్ అంటే నాకు ఇష్టంలోకి వెళ్ళిపోతున్నానని. ఇట్ ఇస్ వెరీ సడనింగ్. ద పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ వెరీ వెరీ డెట్రిమెంటల్ టు ద సేఫ్టీ ఆఫ్ ద సిటిజన్. ఈ రోజున అత్యంత దుర్మార్గమైన స్థితి ఏంటంటే, ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలంటే యాజ్ పర్ రూల్, ఇఫ్ ఇట్ మేక్స్ అవుట్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్, యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్ బట్ టు రిజిస్టర్ ద కేసు. పెడతారా? పెట్టరు. ఎందుకంటే అది పెట్టాలంటే లోకల్ రూలింగ్ పార్టీ వాళ్ళ పర్మిషన్ ఉండాలి, దాని నుంచి ప్రొసీడ్ అవ్వాలన్నా వాళ్ళ పర్మిషన్ ఉండాలి. నేను ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ పార్టీ. దిస్ హాజ్ బికమ్ ఎ నార్మ్ విచ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిస్టర్బింగ్, ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ ఫర్ ద రూల్ ఆఫ్ లా. ఈ కారణాల వల్ల అన్ని రకాల ఆ, ఆ, ఈ జాడ్యాలు అంటుకునే సమాజానికి ఒక టైంలో నాగ్ గారు స్ట్రిక్ట్ రూల్స్ ఉండే. ఈ ఒక కేసు ఆ ఆ సంఘటన జరిగిన జ్యూరిస్డిక్షన్ పోలీస్ స్టేషన్లోనే ఆ కేసు అవుతుంది. కోర్టులో పెట్టాలంటే ఆ సంఘటన జరిగిన జ్యూరిస్డిక్షన్ ఏరియాలోనే కోర్టుకు వెళ్ళాలి. ఒకవేళ ఇది కంటిన్యూయింగ్ అఫెన్స్ అయితే, ఒకవేళ ఒక పెద్ద అఫెన్స్ అయింది, స్టార్ట్ అయింది కేరళలో, ఎండ్ అయింది బీహార్లో, మధ్యలో 5-6 స్టేట్లో చాలా మంది ఇన్వాల్వ్ ఉన్నారు, పెద్ద ఒక 1 or 2 years జరిగిన పెద్ద ఆ, ఏదన్నా పెద్ద ర్యాకెట్, లిక్కర్ ర్యాకెట్ లాంటిది ఏదో ఒకటి, ఒక స్మగ్లింగ్ ర్యాకెట్ లాంటిది, దెన్ దట్ ఈస్ హ్యాండెడ్ ఓవర్ జనరల్లీ టు ఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ బాడీ. బికాజ్ మల్టీ జ్యూరిస్డిక్షన్లో ఉంది, మల్టిపుల్ స్టేట్స్ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు కనుక ఏ ఒక్క స్టేట్ పోలీసు న్యాయం చేయలేరనే ఉద్దేశంతో ఏ సిబిఐకో ఇంకో ఫెడరల్ బాడీకో అప్పచెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? విచిత్రంగా అంత సరియలిస్ట్గా అనిపిస్తుంది మాకే. లాస్ట్ 10 yearsలో ఒక రకమైన యూనో ఎవ్రీ ఇల్లీగల్ థింగ్ ఈజ్ ద నార్మలైజ్డ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ లీగల్ అన్నట్టుగా. ఇన్సిడెంట్ అవుతుంది బాంబేలో, కేసు పెడతారు బీహార్లో. ఉం? లేదా ఒకడుంటా కంప్లైనెంట్, ఆ కంప్లైనెంట్ వెళ్ళి వాళ్ళ ఫేవర్గా ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏ స్టేట్లో ఉన్నాడో ఆడికెళ్ళి కేసు పెట్టించుకుంటారు. Blatantly illegal, bizarre to say the least. It is almost, there is no word to explain that such conduct. దాన్ని న్యాయాలయాల్లో ఎప్పుడో ఆ, అడ్డుపడి అలాంటి చేసిన వాళ్ళని శిక్షించాల్సింది. అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ నో వాట్ ఈస్ హోల్డింగ్ దమ్ బ్యాక్. ఇట్ ఇస్ ఇల్లీగల్. ఇలాంటివన్నీ ఈ కొత్త కొత్త రాంగ్ థింగ్స్ అన్నీ నార్మలైజ్ చేశారు. తర్వాత ఆ, ఇప్పటికి కూడా నేను అత్యంత బాధ్యతాయుతంగా సర్వ సంబంధించిన అన్ని ఇన్స్టిట్యూషన్స్కి, ఈ దేశం కాన్స్టిట్యూషన్కి, పెద్దలకి, అందరికి వినయంతో విన్నవించుకునేది ఏంటంటే, ఇన్నేళ్ళు నేను పోలీస్ ఆఫీసర్గా పనిచేశాను.
నాకు చట్టం చట్టాన్ని చేసే సభలు, చట్టాలకి అనుగుణంగా తీర్పులు ఇచ్చే కోర్టులు వింటే నాకంటే చాలా గౌరవం నాకు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ రోజు కూడా న్యాయం చాలా తక్కువ మందికి జరుగుతుంది. అన్యాయాన్ని సహిస్తూ చచ్చిపోయే వాళ్ళు ఎక్కువ మంది. నేను ఇంకోటి గమనించింది ఏంటంటే, ఈ మొత్తం సిచ్యువేషన్లో, ఇప్పుడున్న మనం ఉన్న పరిస్థితుల్లో, ఈ సంధికాలం ఈ దేశానికి న్యాయం ఎవరో జరుగుతుందంటే, ఎవరైతే అన్యాయం జరిగితే ఎదురు తిరిగి పోటాడగలరు, పోరాడే పటిమ ఉందో వాళ్ళకు కొంతవరకు న్యాయం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు ఎవరికి న్యాయం జరిగే ఛాన్స్ లేదు, తక్కువ. అది ఉమ్. చాలా చాలా బాధాకరమైన విషయం. ఒక ఒక సబ్ డెమోక్రటిక్ కంట్రీలో మొత్తం గవర్నమెంట్ మెషినరీ ఉంది, మనకు చట్టసభలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పోలీస్ ఫోర్సెస్ ఉన్నాయి, లాస్ ఉన్నాయి, అనేక రకాలైన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటూ ఎవరన్నా న్యాయం కోసం రాత్రి పగలు పోరాడి 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 అలసిపోయి చనిపోవటం అంటే అది ఆ, ఇది యాక్చువల్గా ఈ దేశంలో వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ డిస్గ్రంటిల్మెంట్ అమంగ్ ద పాపులేషన్. ఎంతమంది ప్రజలకి ఒక మంచి దేశంలో చక్కటి జీవితాన్ని, మంచి వాతావరణంలో జీవిస్తున్నాం మనం, మాకు అన్యాయం జరిగితే సరిచేసే సంస్థలు ఉన్నాయి, భయరహిత వాతావరణంలో మనం జీవిస్తున్నాం అనుకుని పాపులేషన్ ఎంతమంది ఉన్నారండి. నాకు అంతే. నాకు బాధ అనిపించేది ఏంటంటే, పాపం ఎవరికైతే రీచ్ లేదో, అసలు ఆ లెవెల్ వరకు వెళ్ళి న్యాయాన్ని అడగలేరో వాళ్ళ సంఖ్య మనకు తెలియదు. ఎవరికైతే రీచ్ ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరిగిన చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు అన్ని చోట్ల. అవును. సో ఫైనల్లీ వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఎ సక్సెస్ఫుల్ కంట్రీ, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఏ ప్రోగ్రెసివ్ సొసైటీ అంటే సిటిజన్స్ ఎంత సాటిస్ఫాక్షన్తో, ఎంత హ్యాపీగా ఉన్నారనేది. సో అది ఆ, మా వైపు నుండి చూస్తే అది. తర్వాత కరప్షన్ విషయంలో ఇంకొక మాట చెప్పి ఆపుతున్నది. చాలా మందికి మనకు జనరల్ పార్లన్స్ ఏంటంటే, కరప్షన్ అంటే డబ్బులు తీసుకుని ఏదో మనం చేయాల్సిన పని చేయటమో, లేకపోతే చేయాల్సిన పని చేయకుండా ఉండటమో, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఏది వాళ్ళు కావాలంటే అది చేయటం. కానీ ఇది ఓన్లీ ఫ్రాక్షన్ ఆఫ్ కరప్షన్. కరప్షన్ అనేది ఇంటలెక్చువల్ కరప్షన్, ఇవన్నీ ఎన్ని రకాలు ఉన్నాయంటే, ఇప్పుడు చాలా మంది ఇలాంటి ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు ఒక్క రూపాయి వాళ్ళు ఎప్పుడు ఎక్కడ తీసుకోవాలి, కానీ వాళ్ళు ఉన్న పదవిలో కొనసాగటం కోసం కళ్ళు మూసుకుని పవర్లో ఉన్నవాళ్ళు ఏం చెబితే అది చేసిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. వీళ్ళు ఏం చెబుతారో, మేము ఎవరిదో గ్లాస్ మంచినీళ్ళు తాగలేదంటారు. ఓకే, మీరు ఎవరు గ్లాస్ మంచినీళ్ళు తాగలో రూపాయి తీసుకోవాలి, వి నో ఇట్. బట్ యు రూయిన్ ద సిస్టమ్ బై ఎయిడింగ్ అండ్ అబెట్టింగ్ అదర్ పీపుల్ టు డూ వాట్ ఎవర్ దే లైక్ అండ్ క్లోజింగ్ అవర్ ఐస్. అది కరప్షన్ కాదా? సో నా నా ప్రశ్న ఏంటంటే, ఆ, ఇప్పుడు రకరకాల ప్రభుత్వ వ్యవస్థల్లో అంటే పోలీస్ రిఫార్మ్స్ కావచ్చు, జ్యుడిషియల్ రిఫార్మ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ చాలా వరకు ఇనిషియేటివ్స్ చట్టసభల నుంచి లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి మొదలవుతాయి కదా. అలా కాకుండా మీ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కావచ్చు, లేకపోతే మీ సివిల్ సర్వీస్ అసోసియేషన్ కావచ్చు, మీ వైపు నుంచి కూడా ఏమైనా ప్రపోజల్స్ వెళ్తూ ఉంటాయి ప్రభుత్వానికి? ఏం చేయాలి అసలు ప్రభుత్వం అంటే కొంచెం వ్యవస్థను కనుక ఇంప్రూవ్ చేయాలంటే కనుక అని? డెఫినెట్గా అండి. ఇది ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి దీనికి. ఆ, చాలా ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి ఇయర్ ఒకటి డీజీస్ కాన్ఫరెన్స్ అని అవుతుంది. ఎక్కడైతే గౌరవనీయులు భారతదేశం ప్రధానమంత్రి గారు కూడా ఉంటారు, హోంమంత్రి గారు, ఇంకా అన్ని స్టేట్ల డీజీపీలు, తర్వాత వేరియస్ సెంట్రల్ ఫోర్సెస్ హెడ్స్, వీళ్ళందరూ కూడా ఉంటారు అక్కడ. జనరల్లీ 2 to 3 days కాన్ఫరెన్స్ ఉంటుంది. ఆ, దేశంలో పోలీసింగ్ రిలేటెడ్, ఇంటర్నల్ సెక్యూరిటీ, జనరల్గా ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీ కానీ, తర్వాత టెర్రరిజం, అన్ని వీటి పోలీస్ సబ్జెక్టులు ఏమున్నాయో వాటన్నిటి రిలేటెడ్ది ఒక రివ్యూ జరుగుతుంది. ఇప్పటివరకు ఏం జరిగింది, రాబోయే రోజుల్లో ఏం చేయాలి, తర్వాత లీగల్ ఫ్రేమ్వర్క్లో ఏమన్నా రిఫార్మ్స్ కావాలా, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ సెటప్లో రిఫార్మ్స్ కావాలా, మోడర్నైజేషన్ ఎంతవరకు జరిగింది,
ట్రైనింగ్ లో కొత్త ట్రైనింగ్ సిస్టమ్స్ ఏమైనా మొదలు పెట్టాలా, ఇవన్నీ కూలంకషంగా అవుతాయి. దాంట్లో కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. అండ్ అంటే జరగ అంటే ఎంత ఫాస్ట్గా అవ్వాలి, ఎంత కోఆర్డినేటెడ్ మేనర్లో అవ్వాలి అనే దాంట్లో ఆ, మన పర్సెప్షన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఉన్నారు. లాస్ట్ 10-15 ఏళ్ల నుంచి పోలీస్ మోడర్నైజేషన్ ఫండ్ అని ఒకటి పెట్టారు, స్కీమ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు చాలా లార్జ్ స్కేల్లో ఫండ్స్ ఇచ్చారు అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కి. వాళ్ళ వాళ్ళ పోలీస్ ఫోర్సెస్ ని మోడర్నైజ్ చేసుకోవడం. మోడర్నైజేషన్ ఇస్ ఆన్ వేరియస్ కౌంట్స్. ఒకటి ఏంటంటే మోడర్న్ ట్రైనింగ్, మోడర్న్ వెపన్స్, మోడర్న్ ఎక్విప్మెంట్, తర్వాత మంచి పోలీస్ స్టేషన్ బిల్డింగ్స్, తర్వాత ఎక్కడైతే ఆ, కోర్టులకి హాజరుపరిచే ముందు ఎక్యూజ్డ్ ఉంచుతారో వాటిని కొంచెం, ఆ లాకప్స్ వాటిని కొంచెం ప్రాపర్గా ఉంచటము. పర్టికులర్గా ఉమెన్ ఎక్యూజ్డ్ ఎక్కడన్నా ఉంటే వాళ్ళకి సపరేట్ ఉండటానికి ప్లేసు, తర్వాత వాళ్ళ సపరేట్ టాయిలెట్ ఫెసిలిటీస్, ఇలాంటివన్నీ ఒక మంచి మేజర్ స్టెప్స్ తీసుకున్నారు. అలా మంచి మంచి వెహికల్స్ కొన్నారు, మంచి మంచి బిల్డింగ్స్ కట్టారు, మంచి మంచి వెపన్స్ వచ్చినాయి. తర్వాత ఐ థింక్ వీ కెన్ నౌ ఇన్ ఇండియా వీ కెన్ బోస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ద సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ ఆర్ బెస్ట్ ఆఫ్ ద వెపనరీ, బెస్ట్ ట్రైనింగ్ ఫెసిలిటీస్, ఇవన్నీ ఉన్నాయి. చేసా చేయలేదు అనకూడదు. కాకపోతే ఏంటంటే బట్ ఎవ్రీథింగ్, నా మేజర్ అబ్జర్వేషన్ ఏంటంటే పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజలకి ఎంత సేవ చేయగలుగుతామో మనం, ఎంత చేయవలసిన అవసరం ఉందో, ఎంత చేయడానికి సమర్థత ఉందో అంత అవ్వట్లేదు. అవసరంకి తగినట్టు సేవ అందట్లేదు ప్రజలకి. మా దగ్గర ఉన్న మా పోలీస్ ఫోర్సెస్ దగ్గర ఉన్న సమర్థత ప్రకారం కూడా అందట్లేదు. ఎందుకంటే మధ్యలో అనేక రకమైన నెగిటివ్ ఫోర్సెస్ అవి అడ్డుపడుతున్నాయి. వాటిని అధిగమించి ప్రజలకి, ప్రజలకు కేంద్రితంగా పోలీసింగ్ అందించాలంటే స్టెర్లింగ్ క్యారెక్టర్ ఉన్న సీనియర్ ఆఫీసర్స్ సంఖ్య క్రమేపీ తగ్గుతూ వెళ్తుంది. అందరూ మెల్లమెల్లగా సాఫన్ అయిపోయి, ఒకటి వచ్చింది కదా ఈ రోజుల్లో. నాకు గారు ప్రాబ్లం ఏమవుతుందంటే మేము కూడా పోయాల్సి కమ్ అక్రాస్ ఇళ్లలో కూడా అంటారు మమ్మల్ని, నువ్వు ఒక్కడైనా బయలుదేరావని. నేను నా సర్వీస్లో చాలాసార్లు ఉన్నా. కానీ ఇన్ ఏ వే ఐ వాజ్ సింగులర్లీ ఫార్చునేట్ దట్ మై ఫ్యామిలీ మెంబర్స్ నెవర్ టోల్డ్ మీ దిస్. ఈవెన్ వెన్ దే సా మీ totally getting upset and going nowhere in career, అప్పుడు ఎవరు అనలేదు నన్ను, బికాస్ దే అండర్స్టాండ్ దట్ ఐఎమ్ డూయింగ్ విత్ మై ఓన్ కాన్ఫిడెన్స్ అని. కానీ చాలా మందికి ఏమవుతుందంటే ఈ రోజుల్లో మీరు చూస్తే ఒక 20 years క్రితం ఒక బ్లేటెంట్లీ రాంగ్ థింగ్ ఇన్ సొసైటీ ఏమైనా అవుతా అంటే ఎన్ని వాయిస్లు రైజ్ అయ్యాయో అగనెస్ట్ దట్, అన్ని వాయిస్లు ఈరోజు రైజ్ అవ్వవు. ఐ డోంట్ నో. ఇట్లా ఇట్లా అనుకుంటే అప్పుడప్పుడు నేను అనుకుంటాను, ఈజ్ ఇట్ బికాస్ ఐఎమ్ గెటింగ్ ఓల్డ్ దట్ ప్రతి వాళ్ళు పోయిన సమయమే మంచిది, ఇప్పుడు బాగలేదు అనుకుంటున్నావా, ఆ మోడ్లో ఉన్నావా, లేదా నిజంగా సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్? ఐ కీప్ ఆన్ క్రాస్ వెరిఫైయింగ్. బట్ ఐ థింక్ దెర్ ఈస్ సంథింగ్ ఫండమెంటల్లీ, సమ్ షిఫ్ట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద సోషల్ ఎథోస్. ఏమవుతుంది నేను అనుకుంటాం ఏంటంటే వెన్ యూ కనెక్ట్ ఆల్ ద డాట్స్, జనరల్గా ఏమైందంటే ది అవర్ కనెక్షన్ విత్ అవర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ ఈస్ గెటింగ్ వీకెండ్. ఇంట్లోనే ఫెలో హ్యూమన్ బీయింగ్స్ అంటే పక్కింటి వాళ్ళు లేకపోతే పెద్ద సమాజం అనుకోకుండా ఇంట్లోనే ఒక చోట కూర్చొని తింటా ఒకళ్ళ మొక్కలు చూడరు. తర్వాత మనుషులతో మాట్లాడడం మానేసి గ్యాడ్జెట్స్తో ఇంటరాక్షన్ అంతా. ఉమ్, వీటి వల్ల ఏమవుతుందంటే మానవ సంబంధాల్లో కొంచెం పెద్ద షిఫ్ట్ వస్తుంది. అది అది దట్ దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద లేట్ మ్యారేజెస్ ఆల్సో. ఎందుకంటే ఎవ్వరు కూడా ఇంకో మనిషి కష్టకాలంలో భాగం పంచుకోవడానికి ఇష్టంగా ఉన్నట్టు కనపట్టలేదు. దానివల్లే అన్యాయం ఎదిరించే మనుషులు తగ్గిపోతున్నారు, అన్యాయంకి అగనిస్ట్ గా మాట్లాడే వాళ్ళు తగ్గిపోతున్నారు, ఏదన్నా తప్పు జరుగుతుంటే దాని గురించి వాయిస్ రైజ్ చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు, పెళ్లిళ్ళు తొందరగా అవట్లేదు, గొడవలు తొందరగా అవుతున్నాయి అందరికీ. సో దెర్ ఈస్ సంథింగ్, టెక్నాలజికల్ డిజరప్షన్స్ వచ్చినాయి కూడా కొంతవరకు. ద హ్యూమన్ సొసైటీ హ్యాస్ టు రీఓరియంట్ ఇట్ సెల్ఫ్ టు రిటైన్ ఇట్స్
మెయిన్ ఫ్లాంక్, దట్ ఈస్ హ్యుమానిటీ. రేపు ఎలాంటి వచ్చినా ఇంకో గ్రహం మీద ఉంటాం మొదలు పెట్టినా సరే, మేము ఆ గ్రహం మీద పోయాం కదా, భూమి మీద ఉన్న మిగిలిన మా పూర్వీకులు మా సంబంధం లేదని అనుకోం కదా మనం. ఎంత పెద్ద పెద్ద టెక్నాలజికల్ షిఫ్ట్లు వచ్చినా సరే, వీ హ్యావ్ టు కంటిన్యూ విత్ అవర్ బేసిక్ హ్యూమన్ వాల్యూస్. అవి పోతున్నాయి, అందుకని ప్రాబ్లం వస్తుంది. లేదండి, మీరు మంచి అబ్జర్వేషన్. ఎందుకంటే నేను కూడా అదే అనుకుంటాను. ఏంటంటే టెక్నాలజీ వల్ల మనకి చాలా సుఖాలు, మంచి సుఖాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కదా, మీరు మొదట్లో మీరు చెప్పినప్పుడు ఆ, మీ జనరేషన్, మీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎలా అయితే కుటుంబ సభ్యులందరూ తెల్లవారుజాము నుంచి రాత్రి దాకా పనిచేసేవాళ్ళు, వాళ్ళలో ఆడవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక వాళ్ళు వండి పెట్టడాలు, ఇల్లు సర్దడాలు, వీటిలోనే రోజు మొత్తం గడిచిపోయేది. కాకపోతే అలాంటి వాటి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ రావడం వల్ల అలాంటి శ్రమ తగ్గిపోయింది. కానీ ఈ మొబైల్ ఫోన్ ఇలాంటి వీటి వల్ల మనకి అవసరం లేని సుఖాలు కూడా వచ్చేసి, ఇప్పుడు చూస్తే గనక మీరు చెప్పినట్టు ఏదైనా ఒక అన్యాయం జరుగుతుంది అంటే గనక పీపుల్ ఫైండ్ ఇట్ సో ఈజియర్ టు కమ్ టు సోషల్ మీడియా అండ్ అవుట్రేజ్ అబౌట్ ఇట్ దాన్ ఆ రోడ్డు మీద నిలబడి ఏం జరుగుతుంది నిజంగా వాళ్ళ కళ్ళ ముందే నేను ఎవరన్నా అనవసరంగా కొడుతున్నాను అనుకోండి, కనీసం వాళ్ళని ఆపడానికి ప్రయత్నించడం లాంటివి కూడా చేయట్లేదు అసలు. దీనివల్ల పెద్ద పెద్ద డ్రాబ్యాక్ ఉందండి. ఎందుకంటే ఎవ్రీబడి థింక్స్ దే హావ్ డన్ దర్ డ్యూటీ యాజ్ ఎ సిటిజన్ బై జస్ట్ గివింగ్ అన్ అవుట్రేజియస్ స్టేట్మెంట్ ఆన్ ద సోషల్ మీడియా. దట్ సర్వ్స్ నో పర్పస్. వీళ్ళు అనుకుంటారు ట్రెండింగ్. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మళ్ళీ. ఎనదర్ టైమ్ ఐ వుడ్ లైక్ టు హియర్ సమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ సోషల్ మీడియా. సోషల్ మీడియా ఈ స్లోలీ లూజింగ్ ఇట్స్ రెలవెన్స్ ఆల్సో. ఎందుకంటే సోషల్ మీడియా అవసరం ఎందుకు పడింది? మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పబ్లిక్ పనికొచ్చేవి కానీ, నిజాలు కానీ, మంచి విశ్లేషణ కానీ రావట్లేదు అనేది వాళ్ళ పక్కన పెట్టేసేసి మనుషులు చెప్పుకుంటే, ఇది ఇది ఎగాలిటేరియన్ కల్చర్ తేవాల్సింది పోయి ఇది ఇంకా ఎలైట్ కల్చర్ అయిపోయింది. వాళ్ళు ఏమవుతుంది సోషల్ మీడియాలో, పెద్ద పెద్దాళ్ళు, ఒక మంత్రి గారు ఇంకో మంత్రి గారి బర్త్డే విషెస్ ఇవ్వటం, ఓ పెద్ద మనిషి ఇంకో పెద్ద మనిషి పెళ్లికి వెళ్ళి వచ్చారని చెప్పి ఫోటోలు పెట్టడం. దిస్ ఇస్ నాట్ ద పర్పస్ ఆఫ్ సోషల్ మీడియా. Social media's purpose is to highlight the issues which the mainstream media ignored for their own reasons. ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు, అరే నీకు ఏ మ్యాటర్ ట్రెండింగ్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్లో చెప్పు, ఫర్ ఫ్యూ థౌజండ్ రూపీస్ ఐ కెన్ గెట్ ఇట్ ట్రెండెడ్ ఫర్ ఫ్యూ అవర్స్. ఈ రోజున ఈ దేశంలో ఉన్న అత్యంత దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే, మర్డర్లు, మానభంగాలు చేసి జైల్లో ఉన్న వాళ్ళ పేరు మీద వాళ్ళని ఆకాశానికి ఎత్తేస్తా, వాళ్ళు మా గురువులు మా దేవుళ్ళు అంట ట్రెండింగ్ అవుతున్న రోజు. ఎందుకంటే దౌర్భాగ్యం ఎక్కడ ఉంది. సో నేను అనుకోవడం ఏంటంటే, దిస్ మ్యాడ్నెస్ విల్ కంటిన్యూ ఫర్ అబౌట్ ఎ డికేడ్ ఆర్ సో, దెన్ దిస్ విల్ ఆల్సో లూజ్ ఇట్స్ రెలవెన్స్. అదే మీరు చెప్పినట్టు ఇది కేవలం సంధికాలం మాత్రమే. మంచి రోజులు, చాలా మంచి రోజులు ముందున్నాయని మనం కోరుకుందాం. బెస్ట్ ఈజ్ అట్ టు కమ్. షూర్ అండి. సో ఇంకా నేను మీతో మాట్లాడుకున్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి, కానీ ఆ, అవి ఇంకొక ఎపిసోడ్ కోసం ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆ, ఆ, పెట్టుకుందాం. మీ సమయం నాకు ఇలా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగ్ గారు, ధన్యవాదాలు.